హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయి కదా ఫ్రెండ్స్. సో ఆ ఎన్టీపీసీ సంబంధించిన మినీ మార్క్ టెస్ట్ మ్యాథ్స్ గురించి కొన్ని క్వశ్చన్స్ చేద్దాం ఫ్రెండ్స్. సో మినీ మార్క్ టెస్ట్ సంబంధించిన క్వశ్చన్స్ ఫ్రెండ్స్. సో అదేవిధంగా పోయిన ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా దీనిలో ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఎగ్జామ్స్ రాయేవాళ్ళు ఖచ్చితంగా వీడియో చూసి వెళ్ళండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా ఉపయోగపడే వీడియోనే ఫ్రెండ్స్. సో మనం కొన్ని ట్రిక్స్ కూడా నేర్చుకుందాం ఫ్రెండ్స్ దీంట్లో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్, 5 మంది సభ్యులు కుటుంబం యొక్క సగటు వయసు 20 సంవత్సరాలు. చిన్న సభ్యుడు వయసు 5 సంవత్సరాలు. అతి పిన్న వయసుడు పుట్టడానికి ముందు కుటుంబం యొక్క సగటు వయసు సంవత్సరాలలో ఎంత? సో ఫ్రెండ్స్, మనం ముందుగా 5 మంది సభ్యుల సగటు 20 సంవత్సరాలు కాబట్టి 5 to 10 100. సో అదేవిధంగా వాడు అతి పిన్న వయసుడు పుట్టడానికి ముందు కుటుంబం యొక్క సగటు వయసు అన్నాడు ఫ్రెండ్స్. అతి పిన్న వయసుడు పుట్టడానికి ముందు 4 మెంబర్స్ కదా ఫ్రెండ్స్. సో 4 మెంబర్స్లో 5 సంవత్సరాలు చిన్న సభ్యుడు వయసు 5 సంవత్సరాలు ముందు కాబట్టి ఫ్రెండ్స్ 5 + 5 10, 10 + 5 15, 15 + 10 5 + 5 25. సో ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడి నుంచి ఒక 5 మైనస్ చేసుకుంటే మనకు టోటల్ 25 అవుతుంది ఫ్రెండ్స్. ఆ 25 మొత్తం సభ్యుల సగటు నుంచి 25 మైనస్ చేస్తే 75 వస్తుంది. సో ఈ 75 వచ్చేసి వాడు చెప్పింది ముందు కుటుంబం యొక్క సగటు వయసు అన్నాడు ఫ్రెండ్స్. సో ముందు అంటే 5 మంది ముందు అంటే నలుగురు కదా ఫ్రెండ్స్. 1 2 3 4. సో 4 వచ్చేసి 4తో డివైడ్ చేస్తే 4 1 = 4 8 0.47 45 20. సో ఫ్రెండ్స్ 18.75. ఫ్రెండ్స్, సెకండ్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఒక ఎగ్జిక్యూటివ్ ప్రతి నెల 12,600 వేతనం పొందుతాడు మరియు అతను దానిలో 5/7 ఖర్చు చేస్తాడు. ఒకవేళ అతని జీతం 1/3 వంతు పెరిగి అతని ఖర్చు ప్రస్తుత వ్యయంలో 1/5 వంతు పెరిగితే అతడు తన జీతంలో ఎంత భాగాన్ని పొదుపు చేస్తాడు? సో ఫ్రెండ్స్, మనం ముందుకు వాళ్ళ ఫ్రాక్షన్ చేసుకుందాం. 5/7 1/3 1/5. సో కింద ఎల్సిఎం చేసుకుంటే 105 అవుతుంది ఫ్రెండ్స్. సో మనకి 105తో మనకి వాడు ఖర్చు వచ్చేసి 5/7 కాబట్టి ఫ్రెండ్స్ 7 1 = 7 5. సో 75 వస్తుంది కదా ఫ్రెండ్స్. సో ఈ 75 వచ్చేసి ఎక్స్పెండిచర్, సేవింగ్స్ వచ్చేసి 30 అవుతుంది సేవింగ్స్. సో ఎక్స్పెండిచర్ 75, సేవింగ్స్ వచ్చేసి 30. సో వాడనేది మనకి 1/3 వంతు అతని జీతంలో. సో అతని జీతం వచ్చేసి 105 కదా ఫ్రెండ్స్. సో అతని జీతంలో 1/3. సో 3 3 3 5 15. సో జీతంలో 35 పెరిగితే 140 అవుతుంది. సో ఖర్చు వచ్చేసి 140 ఫ్రెండ్స్. అతని ప్రస్తుత వ్యయంలో 1/5 వంతు పెరిగితే ఎక్స్పెండిచర్ ఫ్రెండ్స్. ఎక్స్పెండిచర్లో 1/5 వంతు అంటే 15 కదా ఫ్రెండ్స్. సో 15 అంటే 90 ఎక్స్పెండిచరు. అదేవిధంగా మనకి సేవింగ్స్ వచ్చేసి 50. ఖర్చులు సేవింగ్స్ 50, ఖర్చు వచ్చి 140 కదా ఫ్రెండ్స్. 140 నుంచి 0 క్యాన్సిల్ చేస్తే 5/4 వంతు. సో థర్డ్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 100 రూపాయలు
గల ధర ఒక ఆర్టికల్ 10% తగ్గింపుతో కొంటే 25% లాభం రావాలి అంటే ఆర్టికల్ని ఏ ధరకు అమ్మాలి. సో 10% తక్కువ ఉంటే ఫ్రెండ్స్, 100కి 10% అంటే 90 రూపాయలు కొన్నాడు. సో 25% ఎక్కువ రావాలంటే 25/100, 25 25 4 2 2 4, 2 4 2 5 10. సో 225/2, 2 1 2 2 4 2. సో 112.5. సో ఫ్రెండ్స్, 4th క్వశ్చన్ ఫ్రెండ్స్, నిలకడగా ప్రవహించే నదిలో ఒక పడవ 12 కిలోమీటర్ వేగంతో ప్రవాహ వ్యతిరేక దిశలో కొంత దూరం వెళ్తుంది మరియు 24 కిలోమీటర్ గంట వేగంతో తిరిగి అదే దూరం వస్తుంది. మొత్తం ప్రయాణానికి సగటు వేగాన్ని కనుక్కోండి. సో ఫ్రెండ్స్, దీని ఫార్ములా వచ్చేసి 2 × a × b/a + b. సో 2 × 12 వ్యతిరేక దిశలో వస్తుంది. సో 12 + 24 36, 12 3 36, 8 24. సో 2a 16 కిలోమీటర్. సో 5th క్వశ్చన్ ఫ్రెండ్స్, XYZ మరియు ట్రయాంగిల్ LMN అనే 2 స్వరూప్య త్రిభుజాల వైశాల్యాలు వరుసగా 49 సెంటీమీటర్ల స్క్వేర్ మరియు 9 సెంటీమీటర్ల స్క్వేర్. LM 9 సెంటీమీటర్లు ఉంటే అప్పుడు XY యొక్క పొడవు ఎంత అన్నాడు. సో ట్రయాంగిల్ XYZ కాబట్టి ఫ్రెండ్స్, XYZ వీటికి మొత్తం వచ్చేసి 49 ఇచ్చాడు. సో LMN వచ్చేసి 9 ఇచ్చాడు. సో స్క్వేర్ అన్నాడు కాబట్టి ఫ్రెండ్స్, నేను 7 3 సింగిల్ డిజిట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈక్వల్ టు వాడు LMN ఇచ్చినాడు కాబట్టి సో 9. సో x కనుక్కున్నాడు, x లేదు, XY అన్నాడు కదా ఫ్రెండ్స్, x తీసుకున్నాను. సో ఎప్పుడైనా కానీ ట్రయాంగిల్స్లో సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్, 7/3 × 9 ఇచ్చాడు కదా ఫ్రెండ్స్. సో 9 తీసుకున్నాం. సో 3 3 జానే, సో 21 సెంటీమీటర్స్. 6th క్వశ్చన్ ఫ్రెండ్స్, 184 మరియు 345 యొక్క గాసాబా మరియు కాసాగు మధ్య భేదం ఏమిటి అన్నాడు ఫ్రెండ్స్. సో మనం 184 మనం A2 ఫ్రెండ్స్. సో మనం 8ని 2 క్యూబ్గా తీసుకుందాం. సో 2తో వెళ్ళదు కాబట్టి 23 తీసుకున్నాం. అదేవిధంగా 345ని 5 6 30, 5 9 45. అదేవిధంగా 3తో వెళ్తుంది, 3 2 3 3 9 ఇంకా వెళ్ళేది కాబట్టి ఫ్రెండ్స్ మనం 5 3 × 23. సో ఇది చూసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా 8 3 × 5 × 23. సో మనకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి 23 ఉంది కాబట్టి ఫ్రెండ్స్, మనకు 23 హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. 8 3 5 మల్టిపుల్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేసింది ఫ్రెండ్స్. సో 5 3 15 = 2760. సో ఆన్సర్ వచ్చేసి ఫ్రెండ్స్ 2760. ఫ్రెండ్స్ 7th క్వశ్చన్ ఫ్రెండ్స్, 3/68 × 4/73 × 15/101 యూనిట్ డిజిట్ కనుక్కోమన్నాడు ఫ్రెండ్స్. సో యూనిట్ డిజిట్ వచ్చేసి 5 4 20 20 0 3 0. సో ఆన్సర్ వచ్చేసి 0 ఫ్రెండ్స్. సింపుల్ ఫ్రెండ్స్, ఎన్ని పవర్ డిజిట్స్ ఇస్తున్నా కానీ
ఆన్సర్ 0. ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ మనం మల్టిపుల్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు 5 లేదా 2 ఉంటే ఖచ్చితంగా 0 వస్తుంది ఫ్రెండ్స్. చెక్ చేసుకోవచ్చు మీరు. 8th క్వశ్చన్ ఫ్రెండ్స్, ఒక సాధారణ బకెట్ నింపడానికి ఏ పైపు 4 నిమిషాలు పడుతుంది? బకెట్లోని రంధ్రం కారణంగా నింపడానికి 6 నిమిషాలు పడుతుంది. రంధ్రం పూర్తి బకెట్ను ఎంత సమయంలో ఖాళీ చేస్తుంది? సో ఫ్రెండ్స్ మనం ఎల్సిఎం తీసుకుందాం ఫ్రెండ్స్. 4 ఇంకోటి 6. సో వీటికి ఎల్సిఎం 12. 4 3 12 60 12. సో మనకి పూర్తి బకెట్ ఎంత సమయంలో ఖాళీ చేస్తుంది? సో 3 నుంచి 2 మైనస్ చేస్తే సో 1 ఇంత టోటల్ ఎల్సిఎం 1. సో 12 నిమిషాలు పడుతుంది. సో 9th క్వశ్చన్ ఫ్రెండ్స్, a + b = 7 మరియు ab = 12 అయితే a² + b² దీని సమానం ఎంత అన్నాడు ఫ్రెండ్స్. సో a² + b² వచ్చేసి మనకి a + b హోల్ ఫార్ములా a + b హోల్ ఫార్ములా a² + b² + 2ab. a + b హోల్ స్క్వేర్ వచ్చేసి 7 7 49. సో అదేవిధంగా ab = 12 24. సో ఈ 25ని a + b నుంచి మైనస్ చేస్తే ఆన్సర్ 25. సో ఆన్సర్ 25 ఫ్రెండ్స్. సో ఆన్సర్ 25 ఫ్రెండ్స్. 49 నుంచి 24 మైనస్ చేస్తే ఆన్సర్ 25 అవుతుంది. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మినీ మార్క్ టెస్ట్ సంబంధించిన ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. అదేవిధంగా నేను గ్రూప్కి సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మ్యాథ్స్కి. సో అదే రిలేటెడ్ ఎన్టీపీసీ కూడా. సో ఆ వీడియో చూడాలంటే ప్లేలిస్ట్లో వీడియో ఉంటుంది, వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా దీనికి సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్లో జాయిన్ అయ్యండి ఫ్రెండ్స్, నేను అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో కానీ నచ్చింది అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్.